అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరికొద్ది రోజుల్లోనే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న తరుణంలో మరి కౌంటింగ్ ఎలా ఉండబోతుందనే ఒక ఉత్కంఠ అయితే రాష్ట్రంలో నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలు మినహాయిస్తే మరొక ఘట్టం కూడా ప్రారంభమవుతుంది. మరొకసారి కూడా రాష్ట్రంలో అల్లర్లు జరగవచ్చు అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున కౌంటింగ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంబంధించి అంకవరెడ్డి నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, మిమ్మల్ని నవరత్నాల మూర్తి గారు కూడా అనుకుంటారు. చూస్తే మనం మొత్తం ఎన్నికల సరళిని ఒకసారి మనం అంతా పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున మీరు ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే కౌంటింగ్కి మీ పార్టీ తరఫున ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఏంటి పరిస్థితి? ఎన్నికలు అద్భుతంగా జరిగాయి. ప్రతి ప్రాంతంలో కూడా ప్రశాంతంగా ఓటింగ్ సరళి సాగింది. అయితే దురదృష్టం ఏంటంటే బీజేపీతో పాటుగా కూటమిగా ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం, జనసేన ఎలక్షన్ కమిషన్ మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. ఏదైతే బీజేపీ ప్రతినిధులుగా పురంధేశ్వరి గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ గా చేసుకొని అధికారుల్ని బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఎలక్షన్ సజావుగా జరిగింది. బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగింది. ఎక్కడ అల్లర్లు జరగలేదు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కానీ ఇక్కడ బీజేపీని అడ్డం పెట్టుకొని, పురంధేశ్వరిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కంప్లైంట్లు ఇప్పించిన తర్వాత, అక్కడ అధికారులను మార్చిన తర్వాత అక్కడ దాష్టికాలు జరిగాయి. ఊళ్ళే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను తరిమి వాళ్ళు హింసించి దాడులు చేసి ఊళ్ళు లేకుండా చేశారు. ఓకే, ఆడవాళ్ళు గుడుల్లో తలదాసుకొని వాళ్ళు మరి ప్రాణం బిక్కుబిక్కుమంటూ గడిపిన సందర్భాలు అత్యంత దారుణం. రాష్ట్రంలో ఏనాడు జరగలేదు, ఏ మూల జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్లో చూసాం. మీరు ఒక మాట అన్నారు, మామూలుగా 4 చోట్ల 5 చోట్ల పోలీసు అధికారులు కానీ లేకపోతే జిల్లా యంత్రాంగాన్ని కానీ మార్చారు, అక్కడే గొడవలు జరిగినాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు? అంటే ప్రతిపక్షాలకి ఇది ఒక ముందుగా ఏమైనా ప్లాన్ చేసుకొని మార్చారంటారు? ఎస్, కుట్రపూరితంగా వాళ్ళు అధికారులను మార్చడం జరిగింది. వచ్చిన అధికారులు వీళ్ళతో కొల్లుడవడం జరిగింది. పోలీసులను కంప్లీట్గా కింద స్థాయి నుంచి కూడా అక్కడ వీళ్ళు కొల్లుడై ఎలక్షన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ బూతుల్లో మాత్రం అక్కడ అరకొర 4-5 ఎలక్షన్ ఏజెంట్లను, పోలీసులను పెట్టి ఆ ఓటింగ్ని అడ్డుకునే కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా రిగ్గింగ్ చేసుకునే అవకాశం తీసుకొని కుట్రపూరితంగా ఆ బూతుల దగ్గర మాత్రం కానిస్టేబుల్ నామాత్రంగా ఒక్కడనో లేదంటే వాళ్ళని కూడా పెట్టకుండా ఎలక్షన్ చేసిన సందర్భాలు సాక్ష్యాధారాలతో ఎలక్షన్ కమిషన్కి, పోలీసు వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ నారాయణమూర్తి గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా ముఖ్యమంత్రిగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే పోలీసులు ఇతర బీజేపీ నాయకులతోనో లేకపోతే టీడీపీ నాయకులతోనో కుమ్మక్కయ్యారని మీరు ఒక ఆరోపణ అయితే చేశారు. అంటే దీన్ని ముందుగానే మీరు పసిగట్టలేకపోయారు? ఏ విధంగా పసిగట్టి వినతి పత్రాలు ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసాం, డీజీపీకి ఫిర్యాదు చేసాం, అయినప్పటికీ పట్టించుకోవాలా. కింద స్థాయిలో కొల్లుడైన తర్వాత ఎలక్షన్ కమిషన్ చేతిలో తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లను పెట్టిన తర్వాత ఎస్పీ ఫోన్ చేస్తే పల్నాడు ఎస్పీ ఫోన్ ఎత్తాడు, చూస్తానంటాడు. కానీ అక్కడ ఫోర్స్ ఘటన ఒక 500 మీటర్లలో ఘటన జరుగుతూ ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, కానీ కింద పాస్ ఆన్ చేశాడా? పాస్ ఆన్ చేస్తే వీళ్ళు కింద ఉన్న డిఎస్పీలు కానీ సిఐలు కానీ వెళ్ళలేదా? సోద్యం చూసారా? కానీ అక్కడ ఘటన జరిగింది, అల్లర్లు జరిగాయి, కొట్లాటలు జరిగాయి, దాడులు జరిగాయి.
పెట్రోల్ బాంబులు తో దాడులు చేశారు, తగలబెట్టేశారు, కార్లు తగలబెట్టారు, బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసి తలకాయలు పాల్గొట్టారు. ఏ విధంగా దీన్ని బట్టి అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా, కానీ ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటాం కదా ఎవరైనా. కరెక్ట్. మీరు నిత్యం ప్రతిరోజు కొన్ని 2-3 ఫిర్యాదుల నుంచి దాదాపు ఒక 5-6 ఫిర్యాదుల వరకు కూడా మీరు నిత్యం ఇచ్చిన పరిస్థితి కమిషనర్కి. 10 ఫిర్యాదులు కూడా ఇచ్చాం. 10 ఫిర్యాదులు కూడా ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏకపక్షంగా అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదులు మరి ఎక్కడ తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు కూడా కనపడలేదు. అంటే మేము ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదా ఏంటి? అంబటి రాంబాబు గారు క్లియర్ గా 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశారు, దయచేసి మీరు వెబ్ కెమెరాలు పెట్టారు, ఆ కెమెరాల్లో చూసి ఏకపక్షంగా మళ్ళీ రీపోలింగ్ లేదు అని చెప్పారు ఎలక్షన్ కమిషన్. ఎట్లా లేదు అంటారు ఏకపక్షంగా? ఇక్కడి నుంచి ఫిర్యాదు ఉన్నప్పుడు అరే మేము అన్నది ఏంటి, అక్కడ పెట్టిన కెమెరాల్లో రికార్డ్ అయిన సంఘటనలు చూడండి, ఆ పోలింగుల్లో చూసి నిర్ణయం తీసుకోండి, న్యాయం చేయండి అని మనం అడిగాం. కానీ ఏకపక్షంగా లేదు, ఎక్కడ కూడా రీపోలింగ్ పెట్టాం అని సింగిల్ సెంటెన్స్ డెసిషన్ తీసుకుంటే ఎట్లా? ఆ సింగిల్ సెంటెన్స్ ఆర్డర్ పాస్ ఆన్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? మీరిద్దరు కలిసి ఎలక్షన్ చేస్తున్నారా, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ చేస్తున్నారా? ఏ విధంగా భావించాలి, ఏ విధంగా చూడాలి? ఓకే, ఏకంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా 3 చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరగబోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున బిఫోర్గానే ఎన్నికల ముందుగానే ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకపోవడం, ఆ తర్వాత ఆ బూతుల్లోనే ఘటనలు జరగడం కూడా పెద్ద ఎత్తున మనం చూసాం. కానీ ఏంటి అసలు ఎక్కడా కూడా మరి ఎమ్మెల్యే వినతి పత్రాన్ని కానీ అభ్యర్థి కానీ ఎందుకు పట్టించుకోలేదు అనుకుంటున్నారు? తర్వాత మీరేమన్నా ఏమన్నా ఫిర్యాదు ఏమైనా చేశారు కానీ? దురదృష్టకరం. మేము సిఎస్సి కూడా ఫిర్యాదు చేసాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా, ఇక్కడ డీజీపీ ఫిర్యాదు చేసాం, సిఇఓ ఫిర్యాదు చేసాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏ విధంగానూ చర్యలు తీసుకోలేదు. ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని ఆధారంగా మనం ఆరోపణ చేయడం, మేము చేసిన ఆరోపణ నిజమైనట్టే కదా. మేము ఆరోపణ చేసాం మీరిద్దరు కొల్లుడయ్యారని. నిజమా కాదా? సాక్ష్యాధారాలు తెలుస్తున్నాయి కదా. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టినట్టుగా మీరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 11 చోట్ల అన్నారు, 11 చోట్ల అన్నాడు సిఇఓ. మరి ఆ ఎఫ్ఐఆర్లు 11 చోట్ల ఫైల్ అయితే ఒక్క చోట జరిగిన సంఘటన మీరు పరిగణలోకి తీసుకొని మిగతా 10 చోట్ల ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు ఒక వర్గానికి కొమ్ము కాసారా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పక్షపాత వైఖరిని మీరు అవలంబిస్తున్నారని నేను చెప్తా ఉన్నా. కాదని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి కదా. నారాయణమూర్తి గారు మీరు చెప్తూ ఉన్నారు, అంటే మీరు ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల సంఘం కొంత ఉదాసీనత వ్యవహరించిందని కూడా చెప్తున్నారు. అయితే తొందరలోనే మరి కౌంటింగ్ కూడా జరగబోతున్న తరుణంలో కొన్ని ఏరియాల్లో ఏదైతే ఈ సంఘటనలు జరిగిన ఏరియాల్లో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు కూడా. అసలు సక్రమంగా ఈ ఏదైతే కౌంటింగ్ జరుగుతుందా లేదా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది, కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా. ఎస్, తప్పనిసరిగా మీరు అన్నట్లుగానే మేము డీజీపీకి కానివ్వండి, ఎలక్షన్ కమిషన్కి కానివ్వండి అనేక మార్లు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా వీళ్ళకి మళ్ళీ రిమైండ్ చేసే కార్యక్రమం చేస్తాం ఈ 2 డిపార్ట్మెంట్లకి. ఎందుకంటే ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ తెలుగుదేశం కుట్రపూరితంగా వ్యవహరించిన కొన్ని ప్రాంతాల్లో తప్ప ఆ అధికారులను మార్చి కొల్లుడై వాళ్ళు రిగ్గింగ్లకు కానివ్వండి, లేదంటే మాల్ ప్రాక్టీసులు చేసి ఓట్లు వేసుకునే కార్యక్రమం కానివ్వండి, ఆ కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగిన తరుణంలో ఇవాళ కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరగాలి. ఈ ఘటన ఏదైతే జరుగుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఘటనలు జరిగిన ఈ పల్నాడు కానివ్వండి, అదేవిధంగా రాప్తాడు కానివ్వండి, లేదంటే మన అనంతపూర్లో కొన్ని ప్రాంతాల్లో జరిగిన తాడిపత్రి కానివ్వండి, వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులే తాడిపత్రిలో మరి అక్కడ అరేంజ్ చేసిన సీసీ కెమెరాలను పగలగొట్టిన సంఘటన ఎంతకంటే దురదృష్టం ఏదైనా ఉంటుందా? వీటన్ని పరిగణలో తీసుకొని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా బలగాలను అవసరమైతే పెంచి
సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను పెంచి ఘటన దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి 2 డిపార్ట్మెంట్ని కోరడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ని, పోలీసు వారిని. ఎలక్షన్ కమిషన్ పోలీసు వారికి కూడా డైరెక్ట్ చేయాలి, ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే విధంగా చూడాలి అని చెప్పడం జరిగింది. మేము తప్పనిసరిగా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే విధంగా వీటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఓకే, మీరు భావిస్తున్నారు ప్రశాంతంగా జరగాలని, మీరు కోరుకుంటున్నారు, ప్రజలంతా కోరుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకుంటే ఏకంగా మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పేరు నాని నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని భౌతికంగా మరి అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేశారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని ఎలా చూస్తారు మరి? మేము ఒకటే ప్రశ్న వీళ్ళకి అడగడం జరిగింది. 13వ తారీఖున ఎలక్షన్ జరిగితే మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. తర్వాత కుట్రపూరితంగా ఎవరో చెప్పిన దాని మీద వాళ్ళ ఆదేశాల మేరకు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు అని మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. తద్వారా మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్లో చేర్చిన తర్వాత పిన్నెల్లి గారిని మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ తెచ్చుకున్న సంఘటన కూడా మనం చూసాం. అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది మీకు 4వ తారీఖు 5వ తారీఖు వరకు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కుట్రలు పన్ని మళ్ళీ 2-3 కేసులు పెట్టడం జరిగింది. వేరే వేరే కేసులు, ఒక కేసులు పెట్టారు, అది కూడా 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే తర్వాత ఎప్పుడో పెట్టారు. అదే కుట్రని అర్థమవుతా ఉంది. అది కాకుండా మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందే అనేటటువంటి దురుద్దేశంతో మళ్ళీ కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి ఏదో విధంగా అరెస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం కాదా అన్న? అప్రజాస్వామికంగా మీరు వ్యవహరిస్తున్నారని తెలియట్లేదా దీని ద్వారా అంటున్నాను నేను. ఇవన్నీ దయచేసి ఇట్లాంటి కుట్రలు ఆపండి, చట్టపరంగా వ్యవహరించండి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. ఎందుకంటే కౌంటింగ్ అయ్యేటప్పుడు ఆయన లేకపోతే మీరేదో అల్లర్లు క్రియేట్ చేసి అలజడులు సృష్టించి కౌంటింగ్లో కూడా మీరు అవకతవకలు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి. ఎవరినంటేనే చెప్తారు మీరు ఈ కుట్రపూరితంగా వ్యవహరించడానికి కారణం అల్లర్లు క్రియేట్ చేద్దాం, అవకతవకలకు పాల్పడదాం, కౌంటింగ్లో ఏదో విధంగా బయటపడదాం, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేద్దాం, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని విలువ లేకుండా చేస్తున్నారు మీరు అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దయచేసి చాలా పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కోరుతా ఉన్నాం. మళ్ళీ కూడా వాళ్ళకి రిమైండర్స్ ఇస్తాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కోరుతాం. కానీ నారాయణమూర్తి గారు, మీరు ఎన్నికల ప్రక్రియలో సిద్ధం సభలు అంటూ చేశారు, మేమంటా సిద్ధం అంటూ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఒక ఎత్తు అయితే, ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న తీరు ఒక విధంగా కనిపించింది. రాష్ట్రంలో ప్రతిపక్షం మరి ప్రభుత్వపక్షంగా వ్యవహరించింది, ప్రభుత్వపక్షం ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఈత సంఘటనలు కూడా తారుమారయ్యాయని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? కుట్రపూరితంగా ముందు బీజేపీ వారు వాళ్ళని కలవనన్నారు. తర్వాత మరి వీళ్ళు కాళ్ళ పడి మరి ఏం జరిగిందో మధ్యలో తెలియదు. వాళ్ళు కేవలం ఇలాంటి అరాచకాలుగా పాల్పడడానికే ఇవాళ వాళ్ళతో కలిసినట్టుగా కనపడతా ఉంది. సిద్ధం సభలు స్టార్ట్ అయిన తర్వాత అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఆ స్పందనను చూసి మరి తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు మరి పవన్ కళ్యాణ్తో లాలుచీపడి కుట్రపూరితంగా వ్యవహరించి ఏదో విధంగా ప్రజలకు నష్టం చేయాలి. 2019లో మాకు ఓట్లు వేయలేదు కాబట్టి, ప్రజలు మమ్మల్ని గెలిపించలేదు కాబట్టి 2019 ఎలక్షన్లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మాకు అండగా నిలబడలేదో, మమ్మల్ని ఓడించారో వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుందాం, వాళ్ళని నాశనం చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాం అనేటటువంటి కుట్రపూరితంగా మీరు మరి వాళ్ళ లాలుచీపడి అనేక రకాలుగా కుట్రలు చేసి ఈ సంఘటనలన్నీ చేస్తూ ఉన్నారు. అది అప్పుడు జరిగిన ప్రచారంలో జరిగిన అనేక సంఘటనలు దీనికి నిదర్శనం. దానికి ఒక నిదర్శనం చెప్తా మీకు. చంద్రబాబు నాయుడు అంగళ్ళలో పోలీసుల మీద దాడులు చేయించాడు. డిఎస్పీని బట్టలిప్పి కొట్టడని చెప్పేసి
తరిమి కొట్టండి అని బస్సులు తగలబెట్టారు. పోలీసు బస్సుల మీద దాడులు చేశారు. కానిస్టేబుల్ కన్నుపోయింది. ఇష్టారాజ్యంగా, అహంకారపూరితంగా మమ్మల్ని ఓడించిన ప్రజలను మేము ప్రశాంతంగా ఉంచాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం, ఈ వర్గాల మీద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మీద, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదల మీద కక్ష తీర్చుకుంటాం అనేటటువంటి దురదృష్టకరమైన, దుష్టపూరితంగా, విషపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని సంఘటనల మధ్య ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. మీరు కూడా చాలా పెద్ద ఎత్తున వాటి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ ఎలా ఉండబోతుంది? ఏంటి అసలు సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నారా ఈ పరిస్థితి? మా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేశాం. మా వాళ్ళు సహనంగా ఉన్నారు ఇప్పటి వరకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చర్యల్ని ఆయన చూస్తూ ఊరుకోరు. ఆయనకి ఇష్టం ఉండదు. మేము క్లియర్గా మా శ్రేణులకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. అక్కడ ఏ సంఘటన జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అక్కడ లోకల్లో కూడా ఆర్ఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, లేదంటే అన్ని రకాల అధికారుల్ని కూడా దీంట్లో పాలు పంచుకునే అన్ని వర్గాలని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే ఈ ఎలక్షనీరింగ్లో పాల్గొనే సిబ్బందిని కానివ్వండి, మేము ఒకటే కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజాస్వామ్యతంగా వ్యవహరించండి. ఏ వర్గాన్ని కొమ్ము గాయడానికి ప్రయత్నించకండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. లెక్కింపు సక్రమంగా జరగాలి, సజావుగా జరగాలి. మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా భయపడే సమస్య లేదు. ఒకవేళ అలాంటి ఏవైనా జరగడానికి వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ధీటుగా మా సైన్యం అంతా కూడా వ్యవహరిస్తారు. మా కార్యకర్తలు కానీ, మా లీడర్లు కానివ్వండి, అందరూ వ్యవహరిస్తారు. అధికారులు కూడా వ్యవహరిస్తారు. అధికారులు కూడా చూస్తూ ఊరుకోరు. ఎవరో ఒకడారా వాళ్ళకి అమ్ముడిపోవడానికి, వాళ్ళు కొనుక్కొని వాళ్ళని మభ్యపెట్టి ఏదో విధంగా ప్రలోభ పెట్టి చేయడానికి చూస్తే మిగతా అధికారులు చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళు కూడా అందులో ఎవరో అరకొరగా ఒకడు ఇద్దరు ఎక్కడో ఉంటారు కొనుగోలు, వాళ్ళని ఎదుర్కొని అధికారులు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటాం. ఇది నారాయణమూర్తి గారు చెప్తూ ఉన్నారు. ఏదైతే త్వరలో జరగబోయే కౌంటింగ్ చాలా సక్రమంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఖచ్చితంగా కౌంటింగ్ కూడా చాలా సక్రమంగా ఉంటుంది అని కూడా మరి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నారాయణమూర్తి గారిది. నమస్కారం అండి. నమస్కారం.